హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక తమ్ముడు పెట్టాడండి. ఒక తమ్ముడు ఎస్జిటి వాళ్ళ బాధ ఎలా ఉందంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటేనండి 13వ తారీఖున ఎగ్జామ్ పెట్టారు. 13వ తారీఖు ఎగ్జామ్ వాళ్ళకి నార్మలైజేషన్లో 4.5 మార్క్స్ కలిపారు. 10 సెషన్స్ పెట్టారు ఎస్జిటి. అది చాలా 13వ తారీఖు చాలా టఫ్గా ఉంది ఎగ్జామ్. అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. తర్వాత 13వ తారీఖుని 14వ తారీఖుని ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకి సమయం ఎంత ఉందండి? 20 రోజుల సమయం ఉంది డిఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి. అదే జూలై 1, 2వ తారీఖుని పెట్టిన వాళ్ళకి 40 రోజుల సమయం ఉంది. ఒక్క చిన్న మాట అండి, ఒక ఎగ్జాము 2024లో కండక్ట్ చేసి తర్వాత ఒక 10 సెషన్స్ పెట్టి కొంతమందికి ఏమో 2024లో డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టి తర్వాత అనివార్య కారణాల వల్ల మిగిలిన సెషన్స్ వాళ్ళని పోస్ట్పోన్ చేసి ఇంకొక 6 నెలల తర్వాత ఎగ్జామ్ పెడితే, పోనీ ఇంకొక 3 నెలల తర్వాత ఎగ్జామ్ పెడితే నార్మలైజేషన్ ఇప్పుడు ఆల్రెడీ ముందుగా 3 నెలల ముందు రాసిన వాళ్ళు ఉంటారు కదా, 3 నెలల తర్వాత ఎగ్జామ్ పెడతారు కదా అనివార్య కారణాల వల్ల అని చెప్పి పోస్ట్పోన్ చేస్తున్నామని. ఎవరికి ప్లస్ అవుతుందండి? ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు ముందుగా, ఒక 3 నెలల ముందుగా. 3 నెలల తర్వాత రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకాస్త ఈ ఎగ్జామ్లో ఏ రకంగా వచ్చాయి, సిలబస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వచ్చాయి, ఏ క్లాస్ నుంచి ఎక్కువ వచ్చాయి అని అవగాహనతో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంకా 3 నెలల సమయం ఇంకా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చదువుకొని ఇంకా బాగా రాయగలుగుతారు కదా. అప్పుడు నార్మలైజేషన్ అనే పేరుతో వీళ్ళకి వాళ్ళకి కూడా సమానంగా ఇచ్చేస్తే ఎవరన్నా అన్యాయం అయిపోయేది? ముందు రాసిన వాళ్ళు అన్యాయం అయిపోవట్లేదా? ఇప్పుడు ఎస్జిటీస్లోనే కాదండి, డిఎస్సి ఎగ్జామ్స్ అన్నిటిలోని ఇలాగే జరుగుతుంది. ముఖ్యంగా ఎస్జిటి ఎగ్జామ్స్లో ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు. ఇది ఎందుకు అని చెప్తున్నానంటే పోస్ట్ పోన్ చేశారండి 1వ తారీఖు 2వ తారీఖు చాలా మందికి పోస్ట్ పోన్ చేస్తే మరి 21, 22 యోగా డే అని చెప్పి 20, 21 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసేసారు. మరి 21, 21 అయిపోవాల్సిన ఎగ్జామ్స్ 1, 2వ తారీఖు ఇంకా ఎక్కువ టైం ఇచ్చారు వాళ్ళకి. మరి అన్యాయం అయిపోయింది ఎవరండి? ముందు రాసిన వాళ్ళు అన్యాయం అవ్వట్లేదా? 13వ తారీఖు వాళ్ళకి నార్మలైజేషన్లో 4.5 మార్కులు కలిపారు. 1, 2 తారీఖుల్లో రాసిన వాళ్ళకి, 17, 18లో రాసిన వాళ్ళకి, 1వ తారీఖు 2వ తారీఖు రాసిన వాళ్ళకి 5 మార్కులు కలిపారు. అంటే అవగాహన ఎక్కడి నుంచి వస్తుందో, అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందో, ఎక్కడి నుంచి ఇస్తున్నారో అవగాహన ఉన్న వాళ్ళకి ఒకలాగే, అవగాహన లేకుండా చదువుకుని అన్ని పుస్తకాలు ముందేసుకుని చదివి బుర్ర పాడు చేసుకొని చదివిన వాళ్ళకి ఒకలాగే మార్క్స్ ఇస్తే ఇదెంతవరకు కరెక్ట్ అండి? ఎస్జిటి అభ్యర్థుల వేదన పెట్టారండి. వాళ్ళు చెప్తానండి, నేను చదువుతాను, వాళ్ళు పెట్టిందే నేను చదువుతున్నాను, నేనేం కొత్తగా తీసుకురావట్లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే మీకేం తెలుసు, మీకు అవగాహన లేదు. నాకు అవగాహన లేదండి, మీకు అవగాహన ఉందిగా. ఇగో ఎస్జిటి అభ్యర్థులు పెట్టిందే నేను చదువుతున్నాను, వినండి. పేపర్ టఫ్గా వచ్చింది, అవుట్ ఆఫ్ సిలబస్ బాగా ఇచ్చారు. 13వ తారీఖు రాసిన ఎస్జిటి వారికి జరిగిన అన్యాయం ఇది. పేపర్ టఫ్గా వచ్చింది, అవుట్ ఆఫ్ సిలబస్ బాగా ఎక్కువ వచ్చాయి. నార్మలైజేషన్కి 4.25 మార్కులు కలిపారు. కానీ బాగా ఈజీ సెషన్ వచ్చిన 17, 18 జూలై 2 వాళ్ళకి మాత్రం మార్క్స్ కలిపితే, జూలై 2 వాళ్ళకి మార్క్స్ కలిపితే 13వ తారీఖు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే 13వ తారీఖు చాలా టఫ్గా వచ్చిందటండి. నేను ఎస్జిటి కాదు కాబట్టి నాకు వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. ఎస్జిటి కాదు, 13వ తారీఖు చాలా టఫ్గా వచ్చిందట. కానీ 17, 18 జూలై 2ని చాలా ఈజీ సెషన్స్ అట. వాళ్ళకి కూడా మార్కులు కలిపితే సమానంగా మార్కులు కలిపితే మా పరిస్థితి ఏంటి? తర్వాత సెకండ్ పాయింట్, 13వ తారీఖు రాసిన వారికి మే 15 నుండి జూన్ 6 వరకు కేవలం 20 రోజుల ప్రిపరేషన్ సమయం. అదే జూలై 1, 2 రాసిన వారికి 20 రోజుల ప్రిపరేషన్ సమయం ఎక్కువ. మరి నార్మలైజేషన్ చేశారు, ఒకే రోజులో నార్మలైజేషన్ మార్క్స్ కలపలేదు. అంటే 2024లో పరీక్ష రాసిన వాడికి 2025 సంవత్సరంలో తర్వాత పరీక్ష రాసిన వాడికి అదే నార్మలైజేషన్ చేస్తారా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎస్జిటి అభ్యర్థుల ఆవేదన అండి. తర్వాత 13 ఎస్జిటి రాసిన వారి రోజుల్లో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసిన వారందరికీ వేశారు. అంటే 13వ తారీఖు ఎస్జిటి ఎవరు రాశారంటే ఆల్రెడీ డిఎడ్, బిఎడ్ చేసిన వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వేశారు. అంటే వాళ్ళందరూ బాగా చదివేవాళ్ళు. నార్మలైజేషన్ అని చెప్పి వాళ్ళ మార్కులు పీకేసి ఇంకొకరికి ఇచ్చేశారు.
అంటే నార్మలైజేషన్లో మార్కులు తగ్గిస్తుంటారు కూడా కదా, తగ్గించేశారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కొంచెం సిలబస్ ఎక్కువగా చదువుతారు కదా. తర్వాత నార్మలైజేషన్ విధానం అంటే విద్యలో అందరికీ సమాన అవకాశం కదా. అసలు 13వ తారీఖు కష్టతరమైన పేపర్కి 4.25 మార్కులు కలిపారు. ఓకే ఈజీ సెషన్స్ ఇప్పటికీ కూడా 5 మార్క్స్ కలిపితే, ఈజీ సెషన్స్ వరకు కూడా 5 మార్కులు కలిపితే వాళ్ళు మేము సమానం అవుతాం కదా. ఇప్పుడు మొదటి రోజు 13 రాసిన వాడికి బ్లూ ప్రింట్ తెలియదు, అంతే కదండి, తెలియదు కదా. బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది తెలియదు. అదే 20 రోజుల తర్వాత రాసేవాడికి పేపర్ బ్లూ ప్రింట్, ప్రశ్నలు జవాబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ తరగతి చదివితే చాలు, ఏ బిట్స్ చదివితే వస్తాయి, ఎక్కువగా ఎక్కడి నుంచి అనేది వస్తుంది, ఏ టైప్ లెక్కలు వస్తాయి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు 13 రాసిన వారు 1వ తారీఖు 2వ తారీఖు రాసిన వాడికి తేడా ఉంటుంది కదా. ఇద్దరికి నార్మలైజేషన్ ఒకేలా ఫార్ములా అప్లై చేస్తారా? ఇదొక పాయింట్ అండి వాళ్ళు అడిగింది. నెక్స్ట్, అయినా ప్రతి షిఫ్ట్లోని ఒక నార్మలైజేషన్లోని ఒకరికి మాత్రమే కలుస్తున్నాయి మార్కులు, ఇదెక్కడ న్యాయం? ఏం సార్, మీ చుట్టాలు ఎవరన్నా, మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎగ్జామ్ రాస్తున్నారా? అంటే ప్రతి షిఫ్ట్లో ఒక్కరికే నార్మలైజేషన్ మార్కులు ఎక్కువ కలుస్తున్నాయి అంటే ప్రత్యేకంగా పెట్టుకున్నారా? వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని కానీ, లేకపోతే వీళ్ళు మీ చుట్టాలని కానీ, వీళ్ళ బంధువులు కానీ అని ఏమైనా ఉన్నారా? అంటే మాకు తెలియట్లేదు, ఒక్కరికి ఇద్దరికి మార్కులు కలుస్తుంటే మాకు డౌట్ వస్తుంది కదా. సామాన్యులం కదా సార్ మేము, మీకున్నని తెలివితేటలు మాకు ఉండవు కదా. అందుకని ఆ పిల్లల తరపున అడుగుతున్నా నేను. ఇదెక్కడ న్యాయం సార్? ఒక 10 పేపర్స్ SGT ఇచ్చారు, అందులో ఒక షిఫ్ట్లో తక్కువ అవుట్ ఆఫ్ సిలబస్, 13 రాసిన వాళ్ళలో ఎక్కువ అవుట్ ఆఫ్ సిలబస్. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 13వ తారీఖుని రాసిన వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కువ ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ తక్కువ ఇచ్చారు. అంటే 17, 18, 1వ తారీఖు 2వ తారీఖు రాసిన వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ తక్కువ ఇచ్చారు. SGTలో ఒకసారి మేము చెప్పేది ఆరోపించేది నిజమో కాదో మీరే చెక్ చేయండి. 17, 18, 1, 2లలో ఎక్కువ మార్క్స్ లేదా ఎక్కువ జాబ్స్ వచ్చిన వారు ఉంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, తర్వాతన్నా చెక్ చేసుకోండి, 17 తర్వాతన్నా చెక్ చేసుకోండి, రిజల్ట్ వచ్చిన తర్వాతన్నా 17, 18, 1వ తారీఖు 2వ తారీఖు రాసిన వాళ్ళలోనే ఎక్కువ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. ఇప్పుడే కాదు, తర్వాతన్నా మీరు చెక్ చేసుకోవచ్చు అని. తర్వాత 13వ తారీఖు రాసిన వారు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. జాబ్స్ వచ్చే వాళ్ళలో 13 రాసిన వాళ్ళు తక్కువ మందికి జాబ్స్ వస్తాయి, 17, 18, 1, 2 వాళ్ళకే SGTలో ఎక్కువ వస్తాయి అని క్లారిటీగా వీళ్ళు చెప్తున్నారు. ఇంకా 13వ తారీఖు SGT రాసిన వారు మల్టిపుల్ పేపర్ వల్ల చాలా చాలా సమస్యలు ఫేస్ చేశారు. అందుకనే సార్ ఒక పేపర్ ఒక జిల్లా మంచిది. ఇది సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఒక జిల్లాకి ఒక పేపర్ ఇవ్వాలి కదా. నార్మలైజేషన్ అనేది ఇది DSCకి నార్మలైజేషన్ స్టేట్ వైడ్ ఎలా చేస్తారు? ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లాకు సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా నార్మలైజేషన్ చేయాలి, అంతేగాని స్టేట్ మొత్తానికి నార్మలైజేషన్ చేస్తే ఎలా సార్? ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం వీళ్ళు అంటే మిగిలిన వాళ్ళందరూ చదవరని నా అభిప్రాయం కాదు. ఎక్కువ శాతం పుస్తకం పట్టుకునే ఉంటారు శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్క్స్, కొంతమందికి ఎక్కువ కట్ ఆఫ్లు వాళ్ళకే ఉంటాయి. ప్రకాశం ఒకటి, శ్రీకాకుళం, విజయనగరం వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మీరు నార్మలైజేషన్ స్టేట్ వైడ్గా చేస్తే వాళ్ళ మార్కులు తగ్గిపోవట్లేదండి, వాళ్ళకి అన్యాయం అవ్వట్లేదా? ఇది నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కాబట్టి జిల్లా వైజే నార్మలైజేషన్ చేయాలి కదా. మీరన్నట్టు పెట్టినా కూడా అయినా నార్మలైజేషన్ దేనికి ఇస్తారు సార్? మైనస్ మార్క్స్ ఉన్న వాళ్ళకి నార్మలైజేషన్ చేస్తారు, కానీ DSCలో మైనస్ మార్కింగ్ కూడా లేదు. కానీ నార్మలైజేషన్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. స్టూడెంట్స్ ఎవరు నార్మలైజేషన్ చేయమని అడగలేదు, ఇన్ని షిఫ్ట్లు పెట్టమని అడగలేదు. సింగిల్ ఎగ్జామ్ పెడితే ఎలా ఏమైంది సార్? కొంతమంది ఎవరో నన్ను అడుగుతున్నారు గ్రూప్ 2కి ఏం చేశారని. గ్రూప్ 2కి ఒకే ఎగ్జామ్ పెట్టారు. గ్రూప్ 2లో నార్మలైజేషన్ గ్రూప్ 2 మైనస్ మార్కింగ్ నార్మలైజేషన్ చేసిన ఒకే సింగిల్ సెషన్ పెడతారు ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ సింగిల్ సెషన్ పెట్టారు లాస్ట్ టైం. ఇప్పుడు మన ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టారు, సింగిల్ సెషన్ పెట్టారు. గ్రూప్ 2 4-5 సెషన్లు పెట్టరు. గ్రూప్ 2 ఎగ్జామ్ ఏమీ ఒకే సెషన్లో పెడతారు, ఒకే రోజులో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పింది మీరే చూడండి సార్. ఇంకా 13వ తారీఖు రాసిన వారు మల్టిపుల్ వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేశారు. అందుకే సార్ ఒకే పేపర్ ఒకే జిల్లా మంచిది అని విద్యార్థులు మొత్తుకున్నారు, కానీ అసలు వినలేదు. పైగా YSRCP అన్నారు. అసలు DSC వాళ్ళకి సమయం సరిపోదు, సమయం పెంచండి, ఒక జిల్లా ఒక పేపర్ పెట్టండి అని వాళ్ళకేమీ ఉపయోగం సార్. ఒక్కటి సార్, మాకు DSC వాళ్ళకి సమయం సరిపోదు అనేది వైసీపీ వాళ్ళకేం తెలియదు.
ఎందుకంటే రాజకీయాల్లో అంతగా చదువుకుని అపర మేధావులు ఎవరూ లేరు డిఎస్సి గురించి. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటేనే ఒక డిఎస్సి చేసిన వాళ్ళని పెట్టాలి సార్. అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన అనిత గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెడితే బాగుండేది సార్. ఎందుకంటే ఆవిడ కూడా ఒక టీచర్ కాబట్టి ఆవిడకి తెలుస్తాయి. కానీ మీరు అలా చేయలేదు. బీఈడి చేసిన వాళ్ళకే కదా సార్ తెలుస్తుంది, దాంట్లో లోతుపాతులు ఏంటనేది తెలుస్తుంది, దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. డిఎస్సి చేసి బీఈడి ట్రైనింగ్కి వెళ్ళి అన్నీ చేసిన వాళ్ళకే తెలుస్తాయి, టీచర్ పోస్ట్ ఉద్యోగం చేసిన వాళ్ళకి తెలుస్తాయి. అదేదో అనిత గారికి ఇచ్చినా బాగుండేది కదండి ఎడ్యుకేషన్ మినిస్టర్. మీరు హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సింది కదా, కానీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్నారు. ఏది సార్ మీకు అవగాహన ఉందా? లేదు. సరే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తున్నాయా, మీ వరకు వస్తున్నాయా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి వీళ్ళ ప్రాబ్లం మాకు ఏమో రాజకీయ పార్టీలు అంటగడుతున్నారు. మేమేం పార్టీలో లేం సార్. ఇప్పుడు చెప్పండి సార్, నన్ను మీ పార్టీలో చేరమంటారా? చెప్పండి, చేరిపోతా. నాకే పార్టీలు లేవు. స్కూల్ నాకు ఈ డిఎస్సి నాకు ఉద్యోగం రాదు, రాకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. ఏం సార్ మీ పార్టీలో చేరమంటారా? చెప్పండి, వచ్చి చేరుతా. డిఎస్సి వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుంది అంటే నేను ఏ పార్టీలో చేరడానికైనా సిద్ధమే. ఇప్పటి వరకు నేను ఏ పార్టీలో చేరలేదు. డిఎస్సి వాళ్ళందరికీ న్యాయం చేస్తామంటే ఏ పార్టీలో చేరడానికైనా సిద్ధమే. నేను ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధమేనండి. ఇదండి, ఇది ఎస్జిటి అభ్యర్థుల ఆవేదన. వాళ్ళు పెట్టిందే నేను చెప్పానండి మీకు. నేను ఎక్కడో కొత్తగా తీసుకురాలేదు. కానీ కొంచెం అవగాహన ఉండాలి కదండి. ఇప్పుడు సమయం ఇచ్చిన వాళ్ళకి ఒకటే, సమయం ఇవ్వని వాళ్ళకి ఒకటే నామినేషన్ అంటే ఎలా అండి? ఇది సార్. అది ఇంకొకటి మళ్ళీ, ఇది డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కానీ స్టేట్ వైడ్ నార్మలైజేషన్ ఎలా చేస్తారు? ఇది కూడా ఒక్కటి నాకు తెలియదండి అవగాహన. ఇప్పుడు దీంట్లో నా వీడియో చూసే వాళ్ళు అప్పర మేధావులు ఉన్నారు. బూతులు మాట్లాడుతున్నారండి, బూతులు మెసేజ్లు పెడుతున్నారు. కనీసం సంస్కారం లేదా మీకు? ఎలా మాట్లాడతారండి అలాగా? నేనేమన్నా ఎవరినైనా తిట్టి మాట్లాడుతున్నానా? మా బాధ చెప్తున్నాను. వాక్ స్వాతంత్రం ఉంది, నువ్వు మాట్లాడితే తప్పులేదు, కానీ మేమంటే తప్పు వచ్చిందంటే ఎవరినైనా తిట్టేనా? ఏమైనా తప్పుగా మాట్లాడానా? బూతులు పెడుతున్నారండి. ఇది సంస్కారం లేని వాళ్ళు, సంస్కారహీనులు అంటారు వీళ్ళని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ బాబు బాగా పెంచారు, పెంపకం చాలా బాగుంది. అమ్మ నాన్న మీరు నాకు పిచ్చి మెసేజ్లు పెట్టే వాళ్ళని చాలా బాగా పెంచారు, మీకు చాలా ధన్యవాదాలు. చాలా సంస్కారంతో పెంచారు. ఎందుకంటే ఇలా అందరినీ అనమని మీకు ఎంత సంస్కారం నేర్పించారో మీకు జోహార్లు. మీరు ఏడవాలి అలాంటి వాళ్ళని చూసి. ఎందుకంటే చీడపురుగులు అలాంటి వాళ్ళు. ఆడవాళ్ళకే కదండి, ఎవరికైనా సరే అలాంటి ఎలా పెడతారండి అలాంటి మెసేజ్లు? సంస్కారం లేని వాళ్ళు పెడతారు. అది మీ ఇష్టం అండి, మీ అవగాహన, మీ సంస్కారానికే వదిలేస్తున్నాను. ఇదండి నేను చెప్పదలుచుకున్నది.